హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే చేసుకోండి. నా ఛానల్‌లో గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది అండ్ మంచి మంచి గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ పెడతాను అండ్ చాలా అంటే చాలా పెడతాను ముందు ముందు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా, నేను ఈ వీడియోలో తమలపాకు ఎలా గ్రో చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ గ్రో చేయడం. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో అది ఎలా గ్రో చేసుకోవాలనే చూపించే ముందు నేను మా ఇంట్లో అండ్ మా వాటర్ ప్లాంట్ లో ఆ ప్లాంట్ అనేది ఎలా గ్రో చేశాను అండ్ అది ఎలా స్ప్రెడ్ అయింది అనేది చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇది తమలపాకు ఓవర్ గా గ్రో అయిపోయి కాంపౌండ్ ఇటు సైడ్ కూడా వచ్చేసింది. అవి ఎందుకు ఆ లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నాయంటే ఎక్కువ ఎండ తగలడం వల్ల ఆ కలర్ వస్తాయి. ఇవి నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను 2 ప్లాంట్స్. అవి దానిలతో గ్రో చేసుకోండేవి ఇవి. నేను దీనికంటే ముందు ఈ ప్లాంట్స్ నర్సరీ నుంచి తెచ్చుకునే ముందు నేను చాలా సార్లు స్టెమ్స్‌తో ఎక్కడన్నా గ్రో అయినవి తీసుకొని అట్లా ట్రై చేసినాను. అప్పుడంత సక్సెస్ లేదు. ఐడియా కూడా లేదు. వాటరింగ్ ఎట్లా చేయాలి, సాయిల్ మిక్స్ ఎలా చేయాలి అంతా. అండ్ ఏం ఫెర్టిలైజర్స్ ఎయాలనేది తెలీదు. సో 2-3 టైమ్స్ ఫెయిల్ అయినా ఫోర్త్ టైమ్ సక్సెస్ అయింది. ఇప్పుడైతే అది తమలపాకు తోట అనే చెప్పాలి. అంత మంచిగా గ్రో అయింది. అంత మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ వీటి స్టెమ్స్ కటింగ్స్ చాలామంది తీసుకున్నారు. అండ్ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. చూడండి లాస్ట్ వరకు. అండ్ మా ఇంట్లో కూడా సెట్ చేశాను. అండ్ అది ఎలా గ్రో అయింది అండ్ ఎలా పెట్టాను అండ్ దాని అప్డేట్స్, దాని రిజల్ట్స్ అన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక్కోటి ఎంతింత సైజ్ ఉన్నాయి చూడండి స్టెమ్స్. ఇట్లాంటి స్టెమ్స్ తీసుకుంటే మీరు ఈజీగా గ్రో చేసుకోవచ్చు తమలపాకుల్ని స్టెమ్స్ నుంచి. డెలికేట్‌గా ఉన్న స్టెమ్స్ అంత గ్రో అవ్వవు. 100% రిజల్ట్ ఉండదు. కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్న స్టెమ్స్ తీసుకుంటే మంచిగా గ్రో అవుతుంది. నార్మల్‌గా తమలపాకు తోటలు ఎలా ఉంటాయంటే ఒక్క చెట్లు ఆర్ టేక్ చెట్లు అట్లా పెట్టి వాటికి ఇవనేది స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే దానికి డైరెక్ట్ సన్‌లైట్ పడకూడదు. డైరెక్ట్ సన్‌లైట్ పడితే అవి లీవ్స్ అనేవి షేడ్ అవుతాయి. లేకుంటే ప్లాంట్ అనేది కూడా చచ్చిపోతుంది. సో అది మైండ్‌లో పెట్టుకోవాలి. సో మేమైతే అవకాడో చెట్టు అండ్ సపోటా చెట్టుకి మధ్యలో పెట్టినాము. అవి కూడా అంతే, కొత్తగా తెచ్చినప్పుడు పెట్టినప్పుడు ఇవి కూడా అక్కడే ట్రాన్స్‌ప్లాంట్ చేసేసినాము. అండ్ ఇదైతే నేను ఫస్ట్ పాట్‌లో పెట్టాను. పాట్ నుంచి ఇక్కడ మాకు వాటర్ ప్లాంట్ ఉంటే అక్కడికి ట్రాన్స్‌ప్లాంట్ చేసేసాను. అండ్ అవకాడో చెట్టు కూడా సీడ్ నుంచి గ్రో చేసుకొని అది కూడా రీపాట్ చేసేసాను అక్కడే. అక్కడ పెట్టి అండ్ నందివర్ధనం చెట్టు ఉంది. అది బాగా బుషీగా పెరుగుతుంది కదా, దానికి ఇది స్ప్రెడ్ అయిపోతుంది. సో అలా ఫస్ట్ గ్రో చేసుకునేటప్పుడు డైరెక్ట్ సన్‌లైట్ అనేది పడనీయకండి. అది వన్స్ గ్రో గ్రో అవ్వడం స్టార్ట్ అయిందనుకోండి, దాన్ని ఎవ్వరు ఆపలేరు. అంత మంచిగా గ్రో అవుతుంది. ఇక్కడైతే ఇది క్రీపర్ వెరైటీ కదా, ఇవి మంచిగా ఎక్కడైతే సాయిల్ టచ్ అయిందో అక్కడ నుంచి కొత్త ప్లాంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి స్టెమ్స్‌ని కలెక్ట్ చేసుకోండి. అవైతే మంచిగా రూట్స్ అనేది ఫార్మ్ అయ్యుంటాయి. లేదంటే మీరు స్ట్రాంగ్‌గా ఉన్న స్టెమ్స్ తీసుకున్నా అక్కడ నుంచి గ్రో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఈచ్ నోడ్ నుంచి న్యూ ప్లాంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు గాని ఇంటి దగ్గర స్పేస్ మంచిగా ఉంటే డైరెక్ట్ సాయిల్‌లోనే పెట్టుకోండి. చాలా మంచిగా వస్తాయి అండ్ లీవ్స్ కూడా పెద్దగా వస్తాయి. అండ్ లేదంటే పెద్ద పాట్ తీసుకొని అందులోనే పెట్టేసుకోండి. అక్కడైనా మంచిగా గ్రో అవుతాయి. అండ్ నేను ఈ ప్లాంట్ కంపానియన్‌గా పెట్టాను. మనీ ప్లాంట్ అండ్ ఇది పక్కన పక్కన పెట్టేసాను. ఇవి 2 మంచిగా గ్రో అవుతాయి కదా. సో సన్ పడినా కూడా మంచిగా దాన్ని తట్టుకుంటాయి. అండ్ ఎండాకాలంలో దీన్ని మంచిగా కేర్ తీసుకోవాలి. సమ్మర్‌లో అయితే దీనికి పందిరి వేసి దీనిపైన గోనెపట్టలు వేసి దాన్ని తడి చేసేదాన్ని. సో దీనికి చాలా కేర్ తీసుకున్నాను. ఊరికే పెట్టి వదలడం కాదు. దీనికి కేర్ తీసుకుంటేనే మంచిగా గ్రో అవుతాయి. అండ్ ఇవి పెట్టి కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ తమలపాకుల్ని కొమ్మల నుంచి ఎలా గ్రో చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా నేను బాగా స్ప్రెడ్ అయిన స్టెమ్స్‌ని ఇలా కలెక్ట్ చేసుకున్నాను. ఇలా కలెక్ట్ చేసుకునేది ఒక టబ్‌లోకి పెట్టేసుకొని అందులో వాటర్ ఫిల్ చేశాను. నేను ఇమ్మీడియేట్‌గా పెట్టలేదు. మధ్యలో సాయిల్ మిక్స్ ఇవన్నీ ఉంటాయని నేను ఇలా వాటర్‌లో పెట్టేసాను. ఇలా వాటర్‌లో పెట్టేసాక ఇప్పుడు ఫస్ట్ స్టెమ్ కటింగ్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సాయిల్ అనేది నేను ఎప్పుడు మిక్స్ చేయను. ఓన్లీ కోకో పీట్‌తో పెట్టుకుంటాను.
సో నేను ఒకవేళ మీరు డైరెక్ట్ సాయిల్ ఆర్ పాట్స్‌లో పెట్టేటట్టు ఉంటే కోకోపీట్ సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా కోకోపీట్‌లో ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేశాను. ఫంగిసైడ్ యాడ్ చేశాను. ఏ గార్డెనర్ అయినా ఫంగిసైడ్ మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టుకోండి. ఇలా స్టెమ్స్ కటింగ్స్ ఆర్ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తే ఇట్లా ఫంగిసైడ్ మంచిగా యూజ్ అవుతుంది. అమెజాన్‌లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతాను. ఇదైతే సాఫ్ ఫంగిసైడ్. సో ఇలా ఫంగిసైడ్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. కోకోపీట్, ఫంగిసైడ్ అండ్ ఎప్సమ్ సాల్ట్. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇవి నేను బ్యాగ్స్ ఉంటాయి కదా, నార్మల్ నర్సరీలో దొరికే బ్యాగ్స్, అందులో పెడుతున్నాను. ఎవరైనా అడిగితే కూడా ఇచ్చేకి ఈ స్టెమ్ కటింగ్స్ అనేది మంచిగా గ్రో అయినాక. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న కోకోపీట్ మిక్చర్ అంతా ఇందులో ఫిల్ చేసేసుకోవాలి. ఇలా కోకోపీట్ మిక్చర్ అంతా ఇలా బ్యాగ్స్‌లో ఫిల్ చేసేసాను. అండ్ మీరు ఎప్పుడైనా కూడా ఈ స్టెమ్ కటింగ్స్ పెట్టేటప్పుడు చిన్న బ్యాగ్స్ ఆర్ పాట్స్‌లో పెట్టుకోండి. లేదంటే ప్లాస్టిక్ గ్లాసెస్ ఆర్ పేపర్ కప్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. పెద్ద పాట్‌లో అయితే పెట్టుకోకండి. మరి అది బాగా గ్రో అయినాక, రూట్స్ డెవలప్ అయినాక ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టెమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ సెపరేట్ చేసుకొని మీరు చూడండి ఎంత మంచిగా రూట్స్ అనేది డెవలప్ అయినాయో. స్ట్రాంగ్‌గా బాగా ఫార్మ్ అయిన స్టెమ్స్‌ని తీసుకొని, డెలికేట్ స్టెమ్స్ తీసుకోకండి. మీకు కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడే పెట్టుకోండి డెలికేట్ స్టెమ్స్. ఒకవేళ స్ట్రాంగ్ స్టెమ్స్ ఉంటే అవే తీసుకోండి. నేను డెలికేట్‌గా ఉన్న స్టెమ్స్‌తో కూడా ట్రై చేశాను. అవి డైరెక్ట్ ఇలా సాయిల్‌లో గుచ్చేస్తే అది మంచిగా రూట్స్ అనేవి జనరేట్ అయినాయి. సో ఏదైనా మీరు సాయిల్ మిక్సింగ్ అండ్ సాయిల్ మంచిగా ఉంటే ఏవైనా గ్రో అవుతాయి. ఇప్పుడు ఈ స్టెమ్స్‌ని ఎక్కడైతే నోట్స్ మంచిగా రూట్స్ జనరేట్ అయ్యే చోట ఇలా క్రాస్‌గా కట్ చేసుకోండి. సో ఇలా అన్నిటికి ఇలానే కట్ చేసుకోండి. ఆ నోట్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచే రూట్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఆ నోట్స్ ఎప్పుడైతే సాయిల్‌కి టచ్ అవుతుందో అక్కడ రూట్స్ జనరేట్ అవుతాయి. అండ్ అక్కడి నుంచి కొత్త ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న స్టెమ్స్‌ని నేను ఫంగిసైడ్‌లో డిప్ చేస్తున్నాను. మీరు హనీలో అయినా డిప్ చేసుకోవచ్చు. అలోవెరా ఉంటాయి కదా, రూట్ హార్మోన్ పౌడర్స్ అవన్నీ. ఫంగిసైడ్‌లో డిప్ చేయడం వల్ల ఆ స్టెమ్ అనేది కుళ్ళిపోకుండా మంచిగా గ్రో అవుతుంది. సో తప్పకుండా ఫంగిసైడ్ తీసుకోండి. చాలా కాస్ట్ కూడా ఏం పెద్ద ఉండదు, తక్కువే. అమెజాన్‌లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇలా ఫంగిసైడ్‌లో డిప్ చేసుకోండి. అండ్ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ ఫంగిసైడ్ అప్లై చేసుకోండి. ఇది చేయడం వల్ల రూట్ రాటింగ్ అనేది ఉండదు, మంచిగా గ్రో అవుతుంది ప్లాంట్ అనేది. అండ్ మీరు ఇవి డైరెక్ట్ సాయిల్‌లో కూడా గుచ్చేయొచ్చు. బట్ ఎండ లేని చోట గుచ్చండి, మంచిగా గ్రో అవుతుంది. అది కూడా చూపిస్తాను నేను. అట్లా
డైరెక్ట్ సాయిల్‌లో గుచ్చింది కూడా ఎంత మంచిగా గ్రో అయిందో. అండ్ ఈ స్టెమ్స్ పెట్టుకునేటప్పుడు అట్‌లీస్ట్ 1 నోడ్ లోపల పోయేటట్టు చూసుకోండి. అక్కడ లావుగా ఉన్నాయి కదా! అక్కడి నుంచి రూట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో, అట్‌లీస్ట్ 1 లోపల పోయేటట్టు చూసుకోండి. అక్కడి నుంచి ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. 100% రిజల్ట్ కూడా ఉంటుంది. ఇదే ప్రాసెస్‌లో అన్ని స్టెమ్స్ ఇలానే పెట్టేసుకోవాలి. మీరు డైరెక్ట్ సాయిల్‌లోనే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఫర్టిలైజర్స్ అంటూ ఏమీ యాడ్ చేయను. నార్మల్ వేరే ప్లాంట్స్‌కి ఏవైతే యాడ్ చేస్తానో ఈవెన్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవే వీటికి యాడ్ చేస్తాను. బట్ మజ్జిగ యాడ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. తమలపాకుకి మంచిగా గ్రో అవుతుంది. అండ్ సాయిల్ కూడా మంచిగా ఆర్గానిక్‌గా ఫామ్ అవుతుంది మజ్జిగ యాడ్ చేయడం వల్ల. సో అండ్ ఆల్సో అప్పుడప్పుడు మాన్యూర్ యాడ్ చేస్తాను అంతే. ఇంకా సెపరేట్‌గా ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. ఇలా అన్నిటికీ ఫంగిసైడ్‌లో డిప్ చేసుకొని స్టెమ్ కటింగ్స్ పెట్టుకున్నాక, ఇలా వాటర్ అనేది ఫస్ట్ డే కొంచెం బాగా వాటర్ ఎయ్యండి. తర్వాత కోకోపీట్ అనేది కొంచెం డ్రై అయిపోయినాకనే వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఇవి స్టెమ్స్ అనేది కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, నేనైతే అట్‌లీస్ట్ ఒక 3-4 డేస్ తర్వాత వాటరింగ్ ఇస్తాను. ఇప్పుడు వింటర్ కాబట్టి పెద్ద వాటర్ కూడా అవసరం లేదు. అండ్ ఈ స్టెమ్ కటింగ్స్ డైరెక్ట్ సన్‌కి పెట్టకండి. సెమీ షేడెడ్ ఏరియాలో పెట్టండి. ఈ ప్రాసెస్‌లో స్టెమ్ కటింగ్స్ పెట్టాను. దీని అప్డేట్స్ కూడా పెడతాను. అండ్ ఇదైతే మా ఇంటి దగ్గర నేను సెపరేట్‌గా ఈ తమలపాకు కోసం ఇది సెట్ చేపించుకున్నాను. ఇలా కట్టించుకున్నాను. ఒకటి తమలపాకు, ఇంకోటి మనీ ప్లాంట్‌కి. ఇది డైరెక్ట్ సాయిల్‌లో ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా అలా పెట్టుకొని ఫస్ట్ లేయర్ నేను ఏదన్నా మాన్యూర్ యాడ్ చేశాను. ఇక్కడైతే నేను గోట్ మాన్యూర్ యాడ్ చేశాను. మాన్యూర్ కూడా అట్‌లీస్ట్ 3-4 మంత్స్ ఓల్డ్ అయి ఉండాలి. ఫ్రెష్‌ది ఎప్పుడు యాడ్ చేసుకోకూడదు. మాన్యూర్ 1 లేయర్ యాడ్ చేశాక నార్మల్ సాయిల్ ఫిల్ చేశాను. నార్మల్ ఏం యాడ్ చేయలేదు అందులో. నార్మల్ సాయిల్ ఫిల్ చేసేసి అట్‌లీస్ట్ 2-3 డేస్ అది పక్కన పెట్టేసుకున్నారు. మీరు ఇమ్మీడియేట్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ 3 డేస్ తర్వాత ఇంక నార్మల్ సాయిల్‌లో 1:1 రేషియోలో కోకోపీట్ తీసుకున్నాను. అండ్ 1 రేషియోలో నార్మల్ సాయిల్ అండ్ ఇందులోనే ఫంగిసైడ్, నీమ్ కేక్ పౌడర్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ యాడ్ చేయండి. అండ్ ఫంగిసైడ్ కూడా మిక్స్ చేశాను. అండ్ ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి ఈ హోల్స్‌లో ఫిల్ చేసేసాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న సాయిల్ ఫిల్ చేసేసి దీనిపైన స్టెమ్ కటింగ్స్ పెట్టి సాయిల్‌తో కవర్ చేయండి అంతే. ఫిల్ చేసి వాటర్ ఎయ్యండి అంతే. ఒక 1 మంత్‌లో మీకే తెలిసిపోతుంది. అండ్ దీనికి ఏదైనా సపోర్ట్ స్టిక్ పెట్టండి. అండ్ రూట్స్ అనేది సపోర్ట్ కోసం. సో, ఇక్కడ నేను ఒక స్టెమ్ బ్రేక్ అంటే అది డైరెక్ట్ సాయిల్‌లో గుచ్చేసాను. సో, ఎంత మంచిగా ఒక న్యూ ప్లాంట్ అనేది ఫార్మ్ అయింది. చూడండి ఎంత మంచిగా గ్రో అయినాయో. సో, అందుకే అట్‌లీస్ట్ 1 నోడ్ సాయిల్‌కి టచ్ అయితే ఇలా రూట్స్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడి నుంచి న్యూ ప్లాంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇలా మీరు ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీ తమలపాకు గ్రో చేయడం. సాయిల్ మిక్సింగ్ మంచిగా ఉంటే మంచిగా గ్రో అవుతుంది. అండ్ వాటరింగ్ కూడా మంచిగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఇయ్యాలనేది. ఓవర్‌గా ఇయ్యకూడదు వాటర్ అనేది. అండ్ సెమీ షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలి. డైరెక్ట్ సాయిల్ అయితే పక్కన ఏదైనా ప్లాంట్ ఉన్న చోట పెట్టుకోండి సపోర్ట్ కోసం. అండ్ ఇది మా ఇంటి దగ్గర అప్డేట్. మంచిగా గ్రో అయింది అండ్ మంచిగా గ్రో అవుతుంది కూడా. అండ్ ఇదైతే చాలా డెలికేట్‌గా ఉన్న స్టెమ్. ఎందుకు పడేయాలిలే అని నేను సాయిల్‌లో గుచ్చినాను. అక్కడి నుంచి మళ్ళీ కొత్త ప్లాంట్ అనేది స్టార్ట్ అయింది. ఇదైతే సెమీ షేడెడ్ ఏరియాలో ఉంది. డైరెక్ట్ సన్‌కి అయితే లేదు. అండ్ వీటికి డైరెక్ట్ సన్‌లైట్ కూడా పడుతోంది. బట్ బాగా గ్రో అవుతుంది. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో, ఇక్కడ చూస్తే మంచిగా రూట్స్ అనేది స్ప్రెడ్ అయినాయి. అండ్ ఇది 100% బాగా గ్రో అవుతుంది. ఇలా ట్రై చేయండి. సో, గైస్ మీకు గాని ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గాని నా ఛానల్ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.